19 కోట్లు. కిరణ్మయి గారి పాట 19 కోట్లు. కిరణ్మయి గారి పాట 19 కోట్లు ఒకటోసారి. కిరణ్మయి గారి పాట 19 కోట్లు రెండోసారి. కిరణ్మయి గారి పాట 19 కోట్లు 20 కోట్లు. మేఘనా గారి పాట 20 కోట్లు. మేఘనా గారి పాట 20 కోట్లు ఒకటోసారి. మేఘనా గారి పాట 20 కోట్లు రెండోసారి. మేఘనా గారి పాట 20 కోట్లు మూడోసారి. కంగ్రాచులేషన్స్ మేఘనా గారు, ఈ సైట్ ని మీరు సొంతం చేసుకున్నారు. ఇక్కడ సంతకం పెట్టండి. వచ్చిన పని పూర్తయింది అత్తయ్య, పదండి వెళ్దాం. థ్యాంక్ యూ మేడం. హలో ఉషా, హలో ఉషా, హలో ఉషా, హలో ఉషా, హలో ఉషా. ఇప్పుడు అర్థమైందా ఎవరి దమ్మేంటో? ఆప్షన్లో పోటీ పడే దమ్ము, ఆ ల్యాండ్ని చేజిక్కించుకునే దమ్ము ఎవరికుందో అర్థమైందా? ఆప్షన్కి రమ్మని ఛాలెంజ్ చేశావు కదా, చూసావా? ఛాలెంజ్లో నేనే గెలిచాను. హలో మై డియర్ అత్తగారు, బిజినెస్లో నాతో పోటీ పడలేక, నన్ను ఢీకొట్టలేక చిన్న కోడల్ని సాయం తెచ్చుకున్నట్టున్నారు. పాపం, ఆ సాయం కాస్త మీకు గాయమైనట్టుంది. ఐ మీన్ ఆక్షన్లో ఓడిపోయి మీ మనసుకి గాయమైనట్టుంది అంటున్నాను. గెలుపనేది ఈ మేఘన ఇంటి పేరు. ఈ మేఘనను గెలవడం అంత ఈజీ కాదనే విషయం
ఇప్పుడు బాగా అర్థమైనట్టుంది కదా ఉషా. ఇప్పుడేమంటావు? నువ్వు గెలిచి ఓడావు, మేము ఓడి గెలిచాము. వాట్? నేను గెలిచోడానా? మీరు ఓడి గెలిచారా? ఓడిపోయేసరికి మెంటలెక్కిందా ఏంటి? నేను చెప్పేది వింటే ఇప్పుడు నీకు మెంటలెక్కుతుంది. ఇప్పుడు నువ్వు కొన్న ల్యాండ్ ఓనర్, ఆక్షన్ వేసిన ఈ కంపెనీ వాళ్ళు అందరూ మా మనుషులే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 20 కోట్లు పెట్టి నువ్వు కొన్న ల్యాండ్ అసలు ఖరీదు జస్ట్ 5 కోట్లు మాత్రమే. 5 కోట్లు మాత్రమే. అంటే ఈ ఆక్షన్ వల్ల మాకు 15 కోట్లు లాభం, నీకు 15 కోట్లు నష్టం. ఇప్పుడు అర్థమైందా నువ్వు గెలిచి ఓడడం అంటే ఏంటో, మేము ఓడి గెలవడం అంటే ఏంటో? యు చీట్! షట్ అప్. చీటింగ్ గురించి నీలాంటి చీటర్స్ మాట్లాడకూడదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి, చీటర్స్ని చీటింగ్తోనే దెబ్బ కొట్టాలి. ఇది ఇప్పుడు నేను నేర్చుకున్న కొత్త పాఠం. ఆ పాఠాన్ని ఫాలో అయ్యాను. నిన్ను రెచ్చగొట్టి ఆక్షన్కి రప్పించాను. నీ చేత 20 కోట్ల వరకు పాడించాను. అహంకారంతో ఎగిరిపడుతున్న నువ్వు చతికిల పడేలా చేశాను. కార్తిక్ నా పక్క నుండుంటే ఇంతలా మోసపోయేదాన్నే కాదు. అందుకే కదా ఆ కార్తీక్ని నీ దగ్గర నుంచి కట్ చేశాను. ఇలా కట్ చేసుకుంటూ ఏదో ఒక రోజు నీ తోక కూడా కట్ చేస్తాను. గుర్తుపెట్టుకో. చూద్దాం ఎవరేం చేస్తారో, అది చూద్దాం. పదండత్తయ్య. మొత్తానికి మేఘనికి బాగా బుద్ధి చెప్పావమ్మా. అసలు ఈ ఆలోచన నీకెలా వచ్చింది? పొగరుతో ఉన్న వాళ్ళని పోటీపడి ఓడించడం కన్నా రెచ్చగొట్టి ఓడించడం ఈజీ అత్తయ్య. ఈ రోజుల్లో ఇలా ఉంటే గానీ నెగ్గలేం. అంతేలే, మనుషులకు తగ్గట్టు మనం కూడా మారాలి. అవునమ్మా, ఆ ఎన్ఆర్ఐ మన మనిషి అన్నావు కదా, ఎవరతను? అతను మీకు బాగా తెలిసిన వ్యక్తి అత్తయ్య. ఈ పాటికే మన ఇంటికి వచ్చేస్తుంటాడు. పదండి చూద్దురుగాని. ఏంటి సుహాస్ నువ్వనేది? ఉషా ఎన్ఆర్ఐ ల్యాండ్ ఆక్షన్ అని చెప్పింది మీ ల్యాండ్ గురించా? అవునాంటీ, ఆక్షన్ వేసిన ల్యాండ్ మాదే. మరి ఆ ల్యాండ్ని ఎన్ఆర్ఐ ల్యాండ్ అని ఉషా ఎందుకు అబద్ధం చెప్పింది? చెప్పు సుహాస్, మీ ల్యాండ్ని ఎన్ఆర్ఐ ల్యాండ్ అని చెప్పి ఉషాల ఆక్షన్ ఎందుకు వేయించింది? అంటే అది
యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను చెప్తాను, ఏం జరిగిందో నేను చెప్తాను. సుహాస్ వాళ్ళు ఏదో ఇండస్ట్రీ కోసమని ఎప్పుడో ల్యాండ్ కొన్నారట. కానీ ఆ ఇండస్ట్రీ పెట్టలేదట. మీరు బిజినెస్ కోసం ల్యాండ్ చూస్తున్నారని తెలిసి అత్తయ్య గారికి ఆ ల్యాండ్ ఏమైనా పనికొస్తుందేమో చూడక్క అని నాకు చెప్పాడు. ఆ విషయం ఉషకి చెప్పడం ఎందుకు? డైరెక్ట్గా మీ అత్తయ్య గారికి చెప్పొచ్చు కదా. డైరెక్ట్గా అత్తయ్య గారిని అడిగే ధైర్యం నాకు లేదు మావయ్య. ధైర్యం చేసి అడిగినా అత్తయ్య గారు నా దగ్గర ఆ ల్యాండ్ తీసుకుంటారన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎలా తీసుకుంటాం బాబు? అల్లుడిగా నీ కట్నం ఇవ్వాల్సిన వాళ్ళం. మా బిజినెస్ కోసం నీ ల్యాండ్ తీసుకుంటే ఎదురు కట్నం తీసుకున్నట్టుగా ఉంటుంది. మీరు అలా ఫీల్ అవుతారని తెలిసే నేను డైరెక్ట్గా మీతో మాట్లాడకుండా ఉషాకతో మాట్లాడాను. ఉషాక తెలివిగా అది ఎన్ఆర్ఐ ల్యాండ్ అని చెప్పి ఆక్షన్ వేయించి మా ల్యాండ్కి రావాల్సిన 5 కోట్లు మాకు వచ్చేలా చేయటమే కాకుండా మీకు 15 కోట్లు లాభం వచ్చేలా చేసింది. టోటల్ క్రెడిట్ అంతా మా ఉషాకదే. థ్యాంక్ యూ ఉషా. అల్లుడికి పెట్టాల్సింది పోయి అల్లుడి దగ్గర ల్యాండ్ తీసుకుని బిజినెస్ పెట్టానన్న ఫీలింగ్ నాకు లేకుండా చేయటం కోసం నీ తెలివితేటలతో అలా ఆక్షన్ వేయించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనలో మనకు థ్యాంక్స్ ఏంటత్తయ్య, కోడలుగా ఇది నా బాధ్యత. నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అమ్మా. నీలాంటి తెలివిగల కోడలు పక్కనుంటే తొందరలోనే మీ అత్తయ్య మళ్ళీ ఇంటికి పూర్వవైభవం తీసుకొస్తుంది. మీరు కోరుకున్నట్టు పూర్వ వైభవం తొందరగా రావాలంటే మీరు అత్తయ్య ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం మానేయాలి. మొహమాటాలకి దూరంగా ఉండాలి. బిజినెస్ ఫీల్డ్లో జరిగే మోసాలని దృష్టిలో పెట్టుకుని శత్రువులు వేసే ఎత్తులకి పై ఎత్తులు వేసుకుంటూ అందరినీ దాటుకుంటూ నంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళిపోదాం మావయ్య. అలాగేనమ్మా. ఆ దేవుడి దయ వల్ల తొందరలోనే మన బిజినెస్ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోతుంది. స్వామి, మాకు పుట్టే పిల్లల కోసం అత్తయ్య గారు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. మా వారు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. మా అత్తయ్య గారి మాట కాదనలేక మేమిద్దరం టెస్టులకు వెళ్ళాం. ఆ రిపోర్ట్స్ ఈరోజు వస్తాయి. అంతా మంచిగా జరిగేలా చూడు స్వామి. తొందరలోనే నేను తల్లిని కాబోతున్నాననే శుభవార్త మా అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పేలా ఆశీర్వదించు స్వామి.
ఏమైంది అలా ఉన్నావు? చాలా తలనొప్పిగా ఉందండి. ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరు కదా? అడుగు. ఒకవేళ మీ భార్య ఉషా ప్రెగ్నెంట్ అయ్యుంటే తను కూడా ఇలా తలనొప్పి వచ్చి కంగారు పడితే మీరు ఇలా సైలెంట్గా చూస్తూ ఉండేవారా? నేను భార్యని కాదనే కదా ఇలా కూర్చున్నారు. అలా ఏం లేదు. టీ పెట్టి తెమ్మంటావా? తల పట్టినా సరిపోతుంది. ఆయన ఈ పాటికి హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయి ఉంటారు. ఒకసారి కాల్ చేద్దాం. ఓకే. ఏంటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. హలో. ఏవండి, నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. మీరెక్కడున్నారు? నేను 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 మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఫ్రెండా? అదే మన హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి తీసుకొచ్చాను కదా, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఏమైంది తనకి? మళ్ళీ హెల్త్ అప్సెట్ ఏమైనా అయిందా? అవును, అందుకే చూద్దామని వచ్చాను. ఓ అవునా? నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. మీరు ఎంతసేపట్లో అక్కడికి రాగలుగుతారు? అంటే రావడం కుదరకపోవచ్చు. మీరు కూడా వస్తారేమోనని ఆశపడ్డాను. అదే కొంచెం రాలేని పరిస్థితి ఉషా. పర్లేదండి, నేను రిపోర్ట్ డాక్టర్ గారికి చూపించుకొని వస్తాను. ఉంటాను. సరే, జాగ్రత్త. బాయ్. బాయ్. ఎవరు? ఉషానా? పోనీ వెళ్ళకూడదు? పర్లేదు, వెళ్ళండి. నా తలనొప్పి ఏదో నేను పడతాను. తను ఫీల్ అవుతుందేమో. వెళ్ళండి. అటువంటిది ఏం లేదు, తనేం ఫీల్ అవ్వదు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మీ రిపోర్ట్సే చూస్తున్నాను ఉషా. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి కదా డాక్టర్? రిపోర్ట్స్ గురించి చెప్పబోయే ముందు మీకో విషయం చెప్పాలమ్మా. మారుతున్న కాలం వల్ల, పెరుగుతున్న పొల్యూషన్ వల్ల
రకరకాల కల్తీ పదార్థాలు మన బాడీలోకి వెళ్తున్నాయి. వాటిల్లో కొన్ని సమస్యలకి ట్రీట్మెంట్ ఉంది, మరికొన్ని సమస్యలకు ట్రీట్మెంట్ లేదు. ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్య వస్తుందో, ఆ సమస్య ఎలా పట్టి పీడిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇవన్నీ చెప్తున్నారు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి కదా డాక్టర్? అక్కడికి వస్తున్నానమ్మా. మీ రిపోర్ట్స్ అన్నీ చూశాను, పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ మీ హస్బెండ్ రిపోర్ట్స్లోనే చెప్పండి డాక్టర్, ఆయన రిపోర్ట్స్లో ఏమైనా తేడా ఉందా? చెప్పండి ప్లీజ్. అదేనమ్మా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ రిపోర్ట్స్ ప్రకారం సారీ టు సే కిరణ్కి తండ్రి అయ్యే అవకాశం లేదు. నీ బోడీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. బిజినెస్ పనులన్నీ నేను చూసుకోగలను. మా ఊళ్ళో ఒక ఆవిడ మొగుడిని ఎంత మాట పడితే అంత మాట అనేది. ఆవిడికి పాపం పచ్చివాత వచ్చిస్తున్నారట. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావు కదా, ఏమన్నారమ్మా? మీ ఆశని అడి ఆశ చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య.